అంటే ఎక్కువ అర్జెంట్ కావాలంటే 30కి ఉన్న వాళ్ళు ఎక్కువ 40కి అడుగుతారు, 30కి పోయే. 2004 సంవత్సరంలో 3-4లో అంటే అప్పుడు కేసీఆర్ ప్రకటించాడు, కానీ 2004 సంవత్సరంలో కాంగ్రెస్ గెలిచింది విత్ కేసీఆర్ కాబట్టి రాష్ట్ర విభజన జరిగిపోతుంది అన్నటువంటిది ఈ ప్రాంతం అంతా ఫీలింగ్ వచ్చేసింది. అప్పుడు ఒక్కసారిగా ఎకరం విలువ 10 కోట్ల రూపాయలు, 10 కోట్లు ప్రత్యక్షంగా. ఆ అమ్మినోడు తెలుసు నాకు, కొన్నవాడు తెలుసు నాకు, రియల్ ఎస్టేట్ అతను. ఆ టైంలో కుంచెనపల్లి అని ఒక ఊరు ఉంది అక్కడ. వాస్తవంగా నేను అంతకుముందు బాంబులు వేసుకున్న ఊళ్ళకి వెళ్ళాను, వేసిన వాళ్ళని ఇంటర్వ్యూలు, వేయించుకున్న వాళ్ళ ఇంటర్వ్యూలు, తయారు చేసే వాళ్ళ ఇంటర్వ్యూలు అన్ని చేశా జమినీలో ఉన్నప్పుడు, తేజాలో ఉన్నప్పుడు. అవన్నీ అక్కడ పిడుగురాళ్ళ, నరసరావుపేట కూడా కదా, అవుట్స్కట్స్ అవన్నీ, మాచర్ల అట్లాంటి ఏరియాలు. ఇటు అసలు ఎప్పుడు మేము చూడలా. అదే అనేది మంగళగిరి పక్కన అక్కడ కుంచెనపల్లిలో బాంబులు వేసుకున్నారు. ఎందుకురా అని చెప్పి నేను పరిగెత్తుకుంటే ఎక్కడ బాంబులు ఏంది, ఎందుకంటే అంతకుముందు 2 రోజుల ముందే అక్కడ ఒకటి దాని పేరు ఏదో ఉంది, పిడుగురాళ్ళ అవతల ఎక్కడ ఉంటది అనమాట ఒకటి, ఒక ఊరు బాంబులు వేసుకుంటే దాదాపు 100 బాంబులు వేసుకున్నారు ఒక ఊరు. రాత్రి పూట్లు వేసుకుంటే నేను తెల్లారుజామున బయలుదేరి వెళ్తే నేను వెళ్ళినప్పుడు కూడా ఇంకా తగలబడతా అమ్మయ్య. అట్లా కవర్ చేశాను నేను ఒక ఊరు. అలాంటిది చూసిన కంటితో అట్లాగే నరసరావుపేట నియోజకవర్గంలో ఈ కాసు బ్యాచ్కి, కోడెల బ్యాచ్కి ఘర్షణలు జరుగుతున్నప్పుడు బాంబులు వేస్తుండగా TV9లో ఉన్నప్పుడు వెళ్ళినటువంటి నేను. అప్పుడు పోలీసులు కూడా ఓళ్ళ అవతల ఆపుతుంటే కూడా వెళ్ళి కవర్ చేశాను. ఎలక్షన్ రోజున కౌంటింగ్ ఇదే పోలింగ్ జరుగుతున్న రోజున బాంబులు ఇసురు